వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు జీకే టాపిక్ పాలిటీలోని ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆర్టికల్ 32ని రాజ్యాంగపు హృదయం ఆత్మతో పోల్చడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే పౌరులు ఉన్నారో పౌరులకు సంబంధించి ప్రాథమిక హక్కులకి రక్షణగా ఉంటుంది. సుప్రీంకోర్టు ఆర్టికల్ 32ని ఇష్యూ చేసుకుని 5 రకాల రిట్లు జారీ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి మనకి ప్రధానంగా హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ, కోవెరెంటో. ఒకసారి వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. హెబియస్ కార్పస్ చట్ట విరుద్ధంగా నిర్బంధించిన వ్యక్తికి ఇది రక్షణగా ఉంటుందన్నమాట, హెబియస్ కార్పస్. ఆ తర్వాత మాండమస్ ప్రభుత్వ అధికారి లేదా సంస్థ ఏదైతే ఉందో తాము చేయవలసిన పనుల్ని తిరిగి నిర్వర్తించేలా చేస్తుందన్నమాట. ఆ తర్వాత ప్రొహిబిషన్ దిగువ కోర్టులు ఏవైతే ఉంటాయో తమ పరిధిని దాటి విచారిస్తే కనుక వాటిని అడ్డుకుంటుందన్నమాట ఇక్కడ ప్రొహిబిషన్. తర్వాత కోవెరెంటో ఒక ప్రజా పదవిని ఆక్రమించిన వ్యక్తి అధికారాన్ని ప్రశ్నించడం, వాట్ అథారిటీ యూ హ్యావ్ అని చెప్పేసి. ఆ తర్వాత వచ్చేసరికి సెర్ష్యూరరీ దిగువ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసే అధికారం ఉంటుందన్నమాట. ఇది మనకి ప్రధానంగా ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించే హక్కుగా మనకి ఆర్టికల్ 32ని బేస్ చేసుకుని ఉంటుంది.